హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 117. హైదరాబాద్ దాటి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరుకు బయలుదేరతారు అందరూ. డ్రైవింగ్ సీట్లో కూర్చొని గౌతమ్ డ్రైవ్ చేస్తుంటే, గౌతమ్ పక్కనే నందన్ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంటే, అటుపక్క సీట్లో మున్నా కూర్చొని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. మిగిలిన అందరూ నవ్వుతూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఏమీ లేకపోవడంతో గంటన్నర కల్లా ఆ పల్లెటూరుకి చేరుకుంటారు అందరూ. పొద్దున్నే లేలేత సూర్యకిరణాలతో చుట్టూ ఏపుగా పెరిగిన వరి పంట అంతా బంగారు వర్ణంలో కనపడుతూ ఉంటే, మరోవైపు కొబ్బరి తోట, మామిడి తోటలతో ఎటు చూసినా పచ్చదనంతో నిండిపోయి ఉంది ఆ పల్లెటూరు. పక్షుల కిలకిలా రావాలతో తమకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంది ఆ పల్లెటూరు. అప్పుడే సౌమ్య చుట్టూ పచ్చని అందాలను చూస్తూ ఆ విండో అద్దాలను కిందికి దించగానే స్వచ్ఛమైన పైరగాలి సౌమ్య మొహానికి తాగుతుంది. ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఆ పల్లె అందాలను చూస్తున్న సౌమ్య వైపు చూశాడు నందన్. నాకు తెలుసు సౌమ్య, నీకు ఈ పల్లె అందాలు బాగా నచ్చుతాయని అని తన మనసులో అనుకుంటాడు నందన్. ఫామ్ హౌస్కి చేరుకుంటారు అందరూ కిందికి దిగి ఆ ఫామ్ హౌస్ వైపు చూశారు. అది చాలా పెద్ద ఫామ్ హౌస్. అటు ఇటు కనుచూపు మేర వరకు ఎక్కడా ఇల్లు లేవు. చుట్టూ అంతా పచ్చదనం. ఆ ఫామ్ హౌస్ చుట్టూ రకరకాల పూల తోటలు ఉన్నాయి. గులాబీ, చామంతి, బంతి పూల తోటల మధ్యలో ఆ ఫామ్ హౌస్ చూడడానికి చాలా అందంగా ఉంది. సౌమ్య పక్కకు చేరి, నందన్ ఎలా ఉంది మన ఫామ్ హౌస్, నీకు నచ్చిందా అని చిన్నగా అడుగుతాడు. మీరు నాతో చెప్పింది ఈ ఫామ్ హౌస్ గురించేనా అని అడుగుతుంది సౌమ్య. అవును అని అంటాడు నందన్. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇదేనా మీరు నాకు ఇస్తానన్న సర్ప్రైజ్ అని అడుగుతుంది సౌమ్య. కాదు అని తన తలని అడ్డంగా ఊపి ముందుకు కదులుతాడు నందన్. ఇద్దరు చిన్నపిల్లలు పింకీ ముందుకు వచ్చి నిలబడి నవ్వుతూ పింకీ చేతికి వైట్ కలర్ రోజా పూలను అందిస్తూ ముద్దుగా అందరికీ వెల్కమ్ చెప్పారు. మాకు లేవా ఫ్లవర్సు అని శేఖర్ అడగగా, మీకందరికీ మేము వెల్కమ్ చెప్తున్నాముగా, పింకీకి మాత్రమే ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ అని అంటారు ఆ ఇద్దరు చిన్నారులు. పింకీకి వైట్ కలర్ గులాబీ పూలంటే చాలా ఇష్టం. ఇలా తనని స్పెషల్గా ట్రీట్ చేస్తూ వెల్కమ్ చెప్పడం పింకీకి చాలా బాగా నచ్చింది. నందన్, గౌతమ్ ఇద్దరు అక్కడ ఉన్న మేనేజర్తో మాట్లాడుతూ ఉండగా అందరూ లోపలికి వెళ్తారు. పింకీ ఫామ్ హౌస్లోకి అడుగు పెట్టగానే మరో ఇద్దరు చిన్నపిల్లలు ముందుకు వచ్చి ఎల్లో కలర్ రోజా పూలను పింకీ చేతికి అందిస్తూ మాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని ముద్దుగా అడుగుతారు. అలా అడుగడుగునా పింకీకి 20 మందికి పైగానే చిన్నపిల్లలు ముందుకు వచ్చి రోజా పూలను పింకీ చేతికి అందించారు. పింకీకి తన ఏజ్ పిల్లలతో ఆడుకోవడమన్నా, వాళ్ళతో సరదాగా గడపడమన్నా చాలా ఇష్టం. పింకీ తన చేతిలో ఉన్న రోజా పూలను చూస్తూ నవ్వుతూ మున్నా వైపు చూసి, నాన్న ఈ సర్ప్రైజ్ నీదేనా, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది నాన్న అని చెప్తుంది. లేదురా బంగారం, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదురా, ఇదంతా మీ అంకులే ప్లాన్ చేశారు అని నందన్ వైపు చూపిస్తూ చెప్పాడు మున్నా. పింకీ నందన్ వైపు చూసింది. నందన్ పింకీ దగ్గరికి వచ్చి తన ముందు మోకాల మీద కూర్చొని, ఈ రోజంతా ఈ పిల్లలు నీతో పాటే ఉంటారు, ఆ పిల్లలతో కలిసి ఆడుకో, సాయంకాలం వాళ్ళకందరికీ బొమ్మలు, బట్టలు, స్వీట్స్ గిఫ్ట్గా ఇచ్చి పంపించేద్దాం అని అంటాడు. పింకీ అలానే నందన్ వైపు చూస్తూ ఉండిపోయింది. నీకు మరో సర్ప్రైజ్ ఉంది పింకీ అని అంటూ అటు చూడు అని అంటాడు నందన్. అప్పుడే ఆయమ్మ కొడుకు 5 ఏళ్ల వయసు గల హరి ఇద్దరూ అక్కడికి వచ్చారు. పింకీ తన కళ్ళను పెద్దవి చేసి, హరి నువ్వెప్పుడు వచ్చావు అని పరిగెత్తుకుంటూ హరి దగ్గరికి వెళ్ళి, నేను నీకు పంపించిన జీపు నచ్చిందా, దానితో నువ్వు ఆడుకుంటున్నావా అని హరిని అడుగుతూ నందన్ వైపు చూసి, మావయ్య నీకు తెలుసా, హరి నా బెస్ట్ ఫ్రెండ్ అని తనకు తెలియకుండానే నందన్ని మావయ్య అని పిలుస్తుంది పింకీ. పింకీ నందన్ని అంత త్వరగా యాక్సెప్ట్ చేసి మావయ్య అని పిలుస్తుందని మున్నా, సౌమ్య, శేఖర్, శ్రీనివాస్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ నాకు బాగా నచ్చింది మావయ్య అని నందన్ దగ్గరికి వచ్చి
నందన్ బుగ్గ మీద ముద్దు పెడుతూ ఐ లవ్ యూ మావయ్య అని అంటుంది పింకీ. నందన్ పింకీ వైపు చూసి పింకీ బుగ్గ మీద ముద్దు పెడుతూ, నీ బర్త్డేకి మీ నాన్న నీ దగ్గర లేడని, నువ్వు నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోలేదంట కదా, అందుకే ఈరోజు మీ డాడీ, మీ సౌమ్యక్క, నీ ఫ్రెండ్ మేమందరం ఇక్కడ ఉన్నాము కాబట్టి ఈరోజు సాయంకాలం నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందాం. నువ్వు లిటిల్ ప్రిన్సెస్లా రెడీ అయ్యి కేక్ కట్ చేద్దు గాని అని అంటాడు నందన్. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని నందన్ని హగ్ చేసుకుంటూ చెప్పింది పింకీ. మున్నా చిన్నగా నవ్వుతూ గౌతమ్తో, వీడు అసాధ్యుడు, ఎవరినైనా తన వైపుకు ఇట్టే తిప్పేసుకుంటాడు అని అంటాడు. సౌమ్య నందన్ వైపు చూసి హరి అంటే పింకీకి ఇష్టమని, ఇలా చేస్తే పింకీ సర్ప్రైజ్ అవుతుందని మీకు ఎవరు చెప్పారు? నిజం చెప్పండి. హర్షవర్ధన్ సార్ మీతో చెప్పారు కదా అని నందన్ వైపు గుర్రను చూస్తూ అడుగుతుంది సౌమ్య. బుర్ర లేని నీలాంటి వాళ్ళకి ఒకరి హెల్ప్ కావాలి. నాకు బుర్ర ఉంది, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. ఎవరిని ఎట్లా నా వైపుకు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటాడు నందన్. అబ్బో అని తన మూతిని తిప్పుకుంటుంది సౌమ్య. మరి నాకేం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అని అడుగుతుంది సౌమ్య. నందన్ సౌమ్య చెవి దగ్గరికి చేరి చిన్నగా, నేను నీకు ఇచ్చే సర్ప్రైజ్ అందరూ చూసేది తెలుసుకునేది కాదులేవే, నువ్వు మాత్రమే చూడాలి, తెలుసుకోవాలి అని అంటూ, రాత్రి వరకు వెయిట్ చేయి అని అంటాడు నందన్. సౌమ్య తన కళ్ళను పెద్దవి చేసి, నేను మాత్రమే చూసేదా, తెలుసుకునేదా? వామ్మో, ఈయన గారు నాకు ఏం చూపిస్తాడో ఏంటో అని కంగారుగా అనుకుంటుంది సౌమ్య. ఆ పల్లెటూరి వాతావరణంలో అందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ పిల్లలందరితో పెద్దవాళ్ళందరికీ ఇట్లే టైం గడిచిపోయింది. సాయంకాలం 5:30కి పింకీని లిటిల్ ప్రిన్సెస్లా రెడీ చేసి సౌమ్య, బోనా ఇద్దరు తాము రెడీ అవ్వడానికి తమ గదిలోకి వెళ్తారు. నందన్ సౌమ్య కోసం తీసుకున్న శారీని సౌమ్య చేతికి ఇచ్చి, ఈరోజు పార్టీకి ఈ శారీని కట్టుకో, ఈ జ్యువెలరీ పెట్టుకో అని కెంపుల సెట్ని సౌమ్య చేతిలో పెట్టి, పింకీ కేక్ కట్ చేయగానే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ గిఫ్ట్లను పంచిపెట్టి, మనం ఇద్దరం మాత్రమే బయటకు వెళ్తున్నాము, మనం బయటకు వెళ్తున్నట్లు ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, నేను నిన్ను ఒక చోటుకు తీసుకుని వెళ్తున్నాను, మనిద్దరం మాత్రమే అక్కడికి వెళ్ళాలి, అర్థమైందా అని అంటాడు నందన్. సౌమ్య గుండ్రంగా తన తలను ఊపుతుంది. నందన్ తన చేతిలో పెట్టిన శారీ వైపు చూసింది సౌమ్య. శారీ చాలా బాగుంది. ఇక్కడ నందన్ కూడా సహజకు తాను కొన్న శారీని ఇచ్చి, పార్టీకి కట్టుకో, ఈ డైమండ్ సెట్ని పెట్టుకో అని చెప్పాడు. సహజ ఆశ్చర్యపోతూ, నాకు ఈ శారీ నచ్చిందని మీకెలా తెలుసు అని అడుగుతుంది. నా భార్య అయిష్టాల గురించి నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది పిచ్చి మొద్ద అని అంటూ, ఈ శారీలో నువ్వు చాలా బాగుంటావు సహజ, కట్టుకో అని అంటాడు గౌతమ్. సరేనని తన తలను ఊపుతుంది సహజ. బోనా ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చి చూసేసరికి వైట్ కలర్ నెట్ శారీపై రెడ్ స్టోన్ వర్క్ వచ్చి చాలా అందంగా ఉన్న శారీ విత్ బ్లౌజ్, పెట్టికోట్ అన్ని బెడ్ మీద పెట్టి ఉంటాయి. శారీని చూడగానే బోనకు బాగా నచ్చింది. మా అమ్మ తెచ్చి పెట్టి ఉంటుందా? అందుకనేనా ఇందాకే అమ్మ సాయంత్రం పార్టీకి ఏం శారీ కడుతున్నావే అని నన్ను అడిగింది. ఖచ్చితంగా అమ్మనే ఈ శారీని ఇక్కడ తెచ్చి పెట్టి ఉంటుంది అనుకుని ఆ శారీకి తగ్గ జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ వేసుకొని చక్కగా ఆ చీరను కట్టుకుంటుంది బోన. సాయంత్రం 6 గంటలకే పార్టీ మొదలైంది. సౌమ్య, సహజ, బోన ముగ్గురు తమ గది నుండి ఒక్కసారిగా బయటికి వచ్చారు. ఒకరిని ఒకరు చూసుకుని ముగ్గురు ఆశ్చర్యపోతారు. ఆ ముగ్గురిని చూసిన నందన్, గౌతమ్, మున్నా ముగ్గురు ఒక్కసారిగా అవాక్కయ్యారు. నందన్, గౌతమ్, మున్నా ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, ఇది ఎలా జరిగింది? ఒకరికి తెలియకుండా ఒకరం ఒకే రకమైన శారీని ఎలా సెలెక్ట్ చేసి కొన్నాము అని అనుకుంటూ తమలో తామే చిన్నగా నవ్వుకుంటారు ఆ ముగ్గురు. సరోజ, గాయత్రి, సుగుణ ముగ్గురు సౌమ్య, సహజ, బోనాల దగ్గరికి వచ్చి, మీ వదినలిద్దరూ నువ్వు ముగ్గురు కలిసి ఒకే రకమైన శారీని కట్టుకుని అందరినీ భలే సర్ప్రైజ్ చేశారే, మీ ముగ్గురు ఈ శారీలో చాలా అందంగా ఉన్నారు అని అంటుంది సరోజ. శేఖర్ అక్కడికి వచ్చి, మీకోసమే అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, మీరు వస్తే పింకీ కేక్ కట్ చేస్తుంది అని అంటాడు. సహజ బోన వైపు చూసి ఆలోచిస్తూ, బోనకు ఈ శారీ ఎవరు కొనిచ్చి ఉంటారు? బహుశా వాళ్ళ అన్నయ్యలలో ఇద్దరిలో ఎవరో ఒకరు కొనిచ్చి ఉంటారేమో అని అనుకుంటుంది సహజ.
భువన కూడా అలానే అనుకుంటుంది. కానీ సౌమ్యకు మాత్రం ఈ శారీ భువన వదినకి ఖచ్చితంగా హర్షవర్ధన్ సార్ గిఫ్ట్గా కొనిచ్చి ఉంటాడని అనుకుంటుంది. పింకీ కేక్ కట్ చేయగానే అందరూ క్లాప్స్ కొడుతూ పింకీకి విషెస్ తెలుపుతారు. ముందు పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరుగా జంటల వారీగా ముందుకు వచ్చి పింకీకి కేక్ తినిపిస్తారు. ఆ తర్వాత మున్నా తండ్రి కాబట్టి మున్నాను పింకీకి కేక్ తినిపించమంటారు. అనుకోకుండా పిల్లలందరూ భువనను కూడా ముందుకు తోయడంతో మున్నా పక్కకు వచ్చి నిలబడుతుంది భువన. శేఖర్ ఇద్దరి చేతికి కేక్ని ఇచ్చి పింకీకి తినిపించమంటాడు. భువన మున్నా ఇద్దరు ఒకేసారి పింకీకి కేక్ తినిపిస్తారు. పొద్దుటి నుంచి భువన పింకీకి అన్నం తినిపించడం, పింకీని జాగ్రత్తగా చూసుకుంటోంది కాబట్టి పింకీ తల్లి భువన అని అక్కడ ఉన్న పనివాళ్ళు, అక్కడికి వచ్చిన పిల్లలందరూ అనుకుంటారు. ఫోటోగ్రాఫర్ కూడా మున్నా, భువన, పింకీని ఒకే ఫ్రేమ్లో బంధించారు. ఇక పిల్లలందరూ డిన్నర్ చేస్తూ ఉండగా నందన్ భువనకు సైగ చేసి ఇక్కడ పిల్లలందరినీ చూసుకోమని చెప్పి అలానే మున్నాకు కూడా చెప్పి సోమ్యని తీసుకుని ఎవరికీ తెలియకుండా బయటకు వస్తాడు నందన్. నందన్ బైక్ స్టార్ట్ చేసి సౌమ్య బైక్ ఎక్కు అని అంటాడు. చుట్టూ ఎటు చూసినా అంతా కటిక చీకటిగా ఉంది. తెలియని ఊరు, ఈ టైంలో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామండి అని అడుగుతుంది సౌమ్య. ఎంతో దూరం కాదులే సౌమ్య, 1 కిలోమీటర్ దూరం, భయపడకు, నేనున్నానుగా, ముందు నువ్వు బైక్ ఎక్కు అని అంటాడు నందన్. సౌమ్య నందన్ భుజం మీద తన చేతిని వేసి బైక్ ఎక్కి కూర్చుంటుంది. నందన్ బైక్ని ముందుకు పోనిస్తాడు. చుట్టూ పొలాలు, చల్లటి గాలి, అంతా కటిక చీకటిగా ఉంది. సౌమ్య భయంగా నందన్ని వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంటుంది. నందన్ చిన్నగా నవ్వుతూ తన బైక్ వేగాన్ని పెంచాడు. నందన్ ఒక చెట్టు దగ్గర తన బైకును ఆపి సౌమ్య మనం చేరుకోవాల్సిన ప్లేస్ వచ్చేసింది, దిగు అని అంటాడు. సౌమ్య నెమ్మదిగా చుట్టూ చూసింది. చుట్టూ కటిక చీకటి, ఒక చెట్టు మీద మాత్రమే లైట్ కనపడుతోంది. బైక్ నుంచి కిందికి దిగిన సౌమ్య ఆ చెట్టు వైపు చూసింది. ఆ చెట్టు పైన చిన్న చిన్న లైట్లతో అందమైన వుడ్ హౌస్ కనిపించింది. నందన్ ఒక్క నిమిషంలో ఆ చెట్టు ఎక్కి నిచ్చెనను చెట్టు కిందికి దించాడు. సౌమ్య నువ్వు ఆ నిచ్చెన ద్వారా పైకి రా అని అంటాడు నందన్. అమ్మో, ఈ చీరలో నేను ఈ నిచ్చెనను ఎక్కలేను అని అంటుంది సౌమ్య. నందన్ మళ్ళీ కిందికి వచ్చి సౌమ్యను బలవంతంగా ఆ నిచ్చెన సహాయంతో పైన ఉన్న వుడ్ హౌస్లోకి తీసుకుని వెళ్తాడు. ఆ చెట్టు పైన ఉన్న వుడ్ హౌస్లోకి అడుగు పెట్టగానే సౌమ్య కళ్ళు జిగేలుమన్నాయి. ఆ వుడ్ హౌస్ మొత్తం చిన్న చిన్న లైట్లతో నిండి ఉంది. అందులో ఒక డబుల్ కాట్ బెడ్, ఫ్రిడ్జ్, ఏసీ, వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్, 2 మనుషులు ఆనందంగా జీవించడానికి కావలసిన వస్తువులన్నీ అందులో ఉన్నాయి. ఎవరి ఇల్లు ఇది అని ఇల్లంతా చూస్తూ అడిగింది సౌమ్య. మన ఇల్లే అని ఏసీని ఆన్ చేస్తూ చెప్పాడు నందన్. మన ఇల్లా? ఎన్ని ఇల్లులున్నాయి ఏంటి మీకు? హైదరాబాద్లో ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఫామ్ హౌసు, చెట్టు మీద ఈ వుడ్ హౌస్, భవిష్యత్తులో కొండ మీద కూడా ఇల్లును కడతారేమో మీరు అని కొంటెగా అడుగుతుంది సౌమ్య. నువ్వు అడగాలే గాని ఆ చందమామ మీద కూడా ఇల్లును కట్టమన్నా కడతానే సౌమ్య అని అంటాడు నందన్. అబ్బో, గొప్పలు ఎలా చెప్పుకుంటున్నారో చూడు అని అనుకుంటూ ఏమో ఈయన గారు అనంత పని చేసినా చేస్తారు అని అనుకుంటూ సౌమ్య ఆ ఇల్లంతా తిరిగి చూస్తోంది. ఆలోపే నందన్ బాల్కనీలో ఒక టేబుల్ని వేసి దానిపై సౌమ్యకు ఇష్టమైన ఫుడ్నంతా అరేంజ్ చేసి క్యాండిల్ లైట్ డిన్నర్లా ఏర్పాటు చేస్తాడు నందన్. నందన్ సౌమ్యను బాల్కనీలోకి తీసుకొని వచ్చి అక్కడ వ్యూని చూపించాడు. ఆ చెట్టు కింద తెల్లటి గులాబీ తోట, ఆ తెల్లటి గులాబీ తోట నేల మీదంతా పరిచినట్లు దానిపై తాను ఒక తెల్ల గులాబీలాగా నిల్చున్నట్లు ఉంది సౌమ్యకు. సౌమ్యను చైర్లో కూర్చోబెట్టి ప్లేట్లో తనకు ఇష్టమైన ఫుడ్ని సర్వ్ చేసి తానే స్వయంగా సౌమ్యకు ఆ ఫుడ్ని తినిపించాడు నందన్. సౌమ్య కూడా ఎంతో ప్రేమగా నందన్కి ఆ ఫుడ్ని తినిపించింది. ఇద్దరూ నవ్వుకుంటూ ఆకాశంలో ఉన్న ఆ చందమామను, ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఇద్దరు తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకుంటారు. సౌమ్య నందన్ వైపు చూసి ఈ వ్యూ చూడటానికి చాలా బాగుంది కదండి అని అంటుంది. ఒక్క నిమిషం ఆగు సౌమ్య అని ఆ గులాబీ తోటలోకి ఒక చిన్న రాయిని విసిరాడు నందన్. అప్పుడే మిల్కు మిల్కుమంటూ
మెనుగురు పురుగులు ఒక్కసారిగా పైకి లేచాయి. ఆ దృశ్యాన్ని చూడటానికి సౌమ్యకు 2 కళ్ళు సరిపోలేదు. ఆ పురుగుల వెలుగులో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. ఆకాశంలో తెల్లటి చందమామ, కింద బంగారు వర్ణంతో వెలిగిపోతున్న ఆ పురుగుల వెలుగులో తెల్లటి గులాబీ పూలు కూడా బంగారు వర్ణాన్ని పులుముకున్నాయి. ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉండిపోయింది సౌమ్య. నందన్ సౌమ్య నడుమును తన 2 చేతులతో చుట్టేస్తూ సౌమ్యను వెనక నుండి ప్రేమగా హత్తుకొని సౌమ్య చెవికి తన పెదవులను తాకిస్తూ, నేను ఇచ్చిన ఈ సర్ప్రైజ్ నీకు బాగా నచ్చిందా అని అడుగుతాడు. ఓ, బాగా నచ్చింది, చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం అని నెమ్మదిగా తన తలను ఊపింది సౌమ్య. నందన్ సౌమ్యను తన వైపుకు తిప్పుకొని సౌమ్యను మరింత దగ్గరికి లాక్కుంటాడు. నందన్ చూపులు, నందన్ చేతి స్పర్శకు సౌమ్యలో తెలియని కంగారు మొదలై తలదించుకుంటుంది. ఓయ్, నా వైపు చూడవే అని సౌమ్య గడ్డం పట్టుకొని సౌమ్య తలను పైకి లేపుతూ సౌమ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇప్పుడు ఇక్కడ మన తొలి కలయికకి నువ్వు సిద్ధమేనా సౌమ్య అని ప్రేమగా నెమ్మదిగా అడుగుతాడు నందన్. సౌమ్య నందన్ వైపు చూస్తూ, ఇక్కడ ఎవరైనా వచ్చి చూస్తే భయంగా నందన్ని పట్టుకొని అడుగుతుంది సౌమ్య. నందన్ చిన్నగా నవ్వుతూ, ఎవరు నా పర్మిషన్ లేకుండా ఈ చెట్టు సరౌండింగ్స్లోకి రాలేరు సౌమ్య. ఒకవేళ నాకు తెలియకుండా ఈ చెట్టు సరౌండింగ్స్లోకి ఎవరైనా అడుగు పెట్టాలని చూసినా వెంటనే నా ఫోన్ అలారం మోగి నాకు మెసేజ్ వస్తుంది. కాబట్టి నువ్వు కంగారు పడకు అని అంటాడు నందన్. అయినా ఇంత ఓపెన్ ప్లేస్లోనా అని నెమ్మదిగా అడుగుతుంది సౌమ్య. వెంటనే నందన్ ఆ ఇంటి చుట్టూ ఉన్న తలుపులను కిటికీలను క్లోజ్ చేసి సౌమ్య దగ్గరికి వచ్చి, ఇప్పుడు నీకు ఓకేనా అని నెమ్మదిగా అడుగుతాడు నందన్. సౌమ్య సిగ్గుతో తన మొహాన్ని నందన్ గుండెల్లో దాచేసుకుంటుంది. నందన్ సౌమ్య నడుముపై తన చేతిని వేసి నెమ్మదిగా ఆ నడుమును ప్రెస్ చేస్తూ సౌమ్య మెడవంపుల్లో ముద్దులు పెడుతూ సౌమ్య కట్టుకున్న ఆ చీరను పూర్తిగా విప్పి పక్కన పడేశాడు. సౌమ్య ఒకంత సిగ్గుతో తన పర్వాలను తన 2 చేతులతో దాచేసుకుంటుంది. బ్లౌజ్ పెట్టికోట్తో మాత్రమే ఉన్న సౌమ్యను చూసిన నందన్ ఇక ఆగలేకపోయాడు. తన 2 చేతులతో సౌమ్యను ఎత్తుకొని పక్కనే ఉన్న బెడ్ మీద సున్నితంగా సౌమ్యను పడుకోబెట్టాడు. నందన్ తన షర్ట్ని విప్పి సౌమ్యపై వాలిపోతాడు. షర్ట్ లేకుండా అలా నందన్ని చూసిన సౌమ్యలో మరింత కంగారు మొదలైంది. సౌమ్య కంగారును చూసిన నందన్, ఎందుకంత కంగారు పడిపోతున్నావు? మన కలయిక వద్దా అని నెమ్మదిగా అడిగాడు. ఎప్పటికైనా ఈ కలయిక జరగాల్సిందే కదా అని తన మనసులో అనుకుంటూ తన కంగారును తగ్గించుకుంటూ నందన్ మెడ చుట్టూ తన చేతులను వేసి, మన కలయిక నాకు ఇష్టమే, కాకపోతే ఎందుకో భయంగా ఉంది అని అంటుంది సౌమ్య. నీ భయాన్ని, ఈ సిగ్గును రెండింటినీ పోగొట్టి నిన్ను నాదాన్ని చేసుకుంటాను సౌమ్య అని అంటాడు నందన్. వెంటనే సౌమ్య నందన్ పెదవులను అందుకుంటుంది. సౌమ్య తన అంగీకారాన్ని తెలుపుతూ నందన్ పెదవులను ఎంతో ప్రేమగా ముద్దాడుతుంటే నందన్ ఇక ఆగలేకపోయాడు. నెమ్మదిగా సౌమ్య మెడవంపుల్లో ముద్దులు పెడుతూ సౌమ్య వేసుకున్న బ్లౌజ్కి ఉన్న ఒక్కొక్క హుక్కుని విప్పి సౌమ్య నుండి ఆ బ్లౌజ్ని పూర్తిగా తొలగించి పక్కన పడేశాడు. సౌమ్య సిగ్గుతో తన పరువాలకు తన 2 చేతులను అడ్డుగా పెట్టుకుంటుంది. నందన్ చిన్నగా నవ్వుతూ, ఇంకెన్ని రోజులని నీ అందాలను నా దగ్గర దాస్తావు? ఈ రాత్రికి నీ అందాలన్నీ నాకే సొంతమవుతాయి సౌమ్య అని సౌమ్య పరువాలకు అడ్డుగా పెట్టుకున్న తన 2 చేతులను దూరం చేస్తూ సౌమ్య పరువాల వైపు చూశాడు నందన్. తాను కట్టిన తాలిబొట్టు కనిపించడంతో దానిని ముద్దు పెట్టుకుని ఆ తాలిబొట్టును కాస్త పక్కకు తొలగిస్తూ సౌమ్య పరువాలను తన చేతులతో స్పృశిస్తూ వాటిని ఎంతో ప్రేమగా ముద్దాడుతున్నాడు నందన్. నందన్ చేస్తున్న పనికి ఒక్కసారిగా సౌమ్య ఒంట్లోని నరాలన్నీ జువ్వుమన్నాయి. సౌమ్య తన 2 చేతులతో నందన్ తలను గట్టిగా తన పరువాలకు అదుముకుంటుంది. నందన్ సౌమ్య పరువాలపై తన పెదవులతో దాడికి దిగుతాడు. సౌమ్య ఒంట్లో వేడిని పుట్టిస్తూ తన పరువాలను తన నోటితో తాకుతూ వాటిని కొరుకుతూ తన పరువాలపై తన పంటిఘాట్లను బహుమతిగా ఇస్తూ తన 2 చేతులతో సౌమ్య పరువాలను లైట్గా ప్రెస్ చేస్తూ నెమ్మదిగా సౌమ్య నడుము మీదకి చేరుకుంటాడు నందన్. చంద్రవంక లాంటి నడుము వంపుల్లో
ముద్దులు పెడుతూ అక్కడక్కడ తన నోటితో కొరుకుతూ ఆ నడుము మధ్యలో అందంగా కనపడుతున్న ఆ గుండ్రటి నాభి అందాలను చూస్తూ తన నాలుకతో స్పృశిస్తూ ఆ నాభిలోని మకరందాన్ని తన నాలుకతో జురుకుంటున్నాడు నందన్. నందన్ చేస్తున్న దానికి సౌమ్య తాళలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. సౌమ్య నడుముకు ఉన్న పెట్టికోట్ను కూడా తొలగించి నందన్ తన ప్యాంటును విప్పి ఇద్దరు పూర్తిగా నగ్నంగా మారిపోయారు. వారిద్దరి మధ్య గాలి కూడా దూరకుండా ఆ రెండు శరీరాలను వెనవేసుకుని ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుకుంటున్నారు ఆ ఇద్దరు. సౌమ్యను తనలో కలుపుకోవడానికి తన ఆడతనంలోకి తన మగతనాన్ని ప్రవేశపెట్టాడు నందన్. ఆ తీయని నొప్పికి సౌమ్య గట్టిగా అరవబోతుంటే సౌమ్య పెదవులను తన పెదవులతో బంధించి తన అదుపును బయటికి రాకుండా చేశాడు నందన్. నందన్ నెమ్మదిగా కదులుతూ తన శృంగార యుద్ధాన్ని మొదలుపెట్టాడు. సౌమ్య తన అరుపులు తన నోట్లోనే మింగేస్తూ నందన్ వీపుపై తన గోళ్లతో రక్కుతూ నందన్ని తన గుండెలకు గట్టిగా అదుముకుంటోంది సౌమ్య. నందన్ చేస్తున్న కదలికలకు సౌమ్య చిన్నగా మూలుగుతూ ఆ తీయటి నొప్పిని భరిస్తూ నందన్ని తన వాణ్ణి చేసుకుంటూ తన వంతు సహకారాన్ని నందన్కి అందిస్తోంది సౌమ్య. నందన్ తనపై చూపిస్తున్న ప్రేమకు సౌమ్య తట్టుకోలేక ఆ తీయటి నొప్పికి చిన్నగా మూలుగుతూ ఉంటే నందన్ మరింత రెచ్చిపోతూ తన కదలికలో మరింత స్పీడును పెంచాడు. నందన్ సౌమ్యల మధ్య జరుగుతున్న ఆ శృంగార యుద్ధానికి ఆ గది మొత్తం వేడి సెగలతో నిట్టూర్పులతో నిండిపోయింది. నందన్ సౌమ్యను పూర్తిగా తనలో కలిపేసుకున్నాడు. వారిద్దరి మధ్య ఆ శృంగార యుద్ధం 2 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. తనకు ఇంకా ఈ శృంగారాన్ని కొనసాగించాలని ఉన్నా సౌమ్య బాగా అలసిపోయిందని గ్రహించిన నందన్ తాను కాసేపు సేదతీరుతూ సౌమ్య ఎదపై తన తలను వాల్చాడు. ఇక్కడ ఫామ్ హౌస్లో పిల్లలంతా తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకుని అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. పొద్దుట్నుంచి అందరి పిల్లలతో ఆడిన పింకీ బాగా అలసిపోవడం వల్ల భువన ఒడిలోనే పడుకుని నిద్రపోతుంది. పింకీని తన బెడ్రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చిన భువనకు మున్నా ఎదురవుతాడు. పింకీ ఇప్పుడే పడుకుందని మున్నాకి చెప్పింది భువన. మున్నా భువన వైపు చూసి అందరూ తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకున్నారు. చివరిగా మిగిలింది మీరు నేను మాత్రమే. ఈ రోజుకి మీరు నాతో కలిసి డిన్నర్ చేస్తారా అని అడుగుతాడు మున్నా. మున్నా నందన్కి బాలాజీ గురించి తాను తెలుసుకున్న అన్ని విషయాలను చెప్తాడా? భువనకు తన సొంత మేనత్తే తనకు ద్రోహం చేస్తోందని, రవి బాలాజీల నిజస్వరూపం భువన తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ మీకు మరో ఎపిసోడ్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, కానీ జర్నీ చేసి అలసిపోయాను ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్కి మరో ఎపిసోడ్ పెట్టలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్. సండే ఖచ్చితంగా 2 ఎపిసోడ్స్ని అప్లోడ్ చేస్తాను. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.